Welcome to KSK Math Zone. Today's topic paper mode quizzes online classroom activity. పేపర్ మోడ్ ద్వారా క్విజెస్ను క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో నేర్చుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో క్విజెస్ QUIZIZZ అని టైప్ చేసి మన జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనకు కావలసిన సబ్జెక్ట్కి సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ రకరకాలుగా ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిలో మనకు కావాల్సిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను సెలెక్ట్ చేసుకుని మనకి కావాల్సిన సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక క్విజ్ను తయారు చేసుకోవచ్చు. ఇందులో కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి, లేదా మనం కావలసినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావలసిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ను సెలెక్ట్ చేసుకుని కావలసిన విధంగా క్విజ్ను తయారు చేసుకుని మన లైబ్రరీలో సేవ్ చేసుకుంటాం. తయారు చేసుకున్న క్విజ్ మన లైబ్రరీలో సేవ్ అయి ఉంటుంది. తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ ఏ లైవ్ క్విజ్ ఎస్ఐ హోంవర్క్ ఆర్ పేపర్ మోడ్. మనము పేపర్ మోడ్పై క్లిక్ చేయగానే స్టార్ట్ అనే బటన్ ఓపెన్ అయింది. ఇక్కడ ప్రింట్ క్యూ కార్డ్స్ ఫర్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన క్యూ కార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అదేవిధంగా మనం ఏ మెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యామో అదే మెయిల్ ఐడిని మన ఐఎఫ్పి ప్యానల్ పైన కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పేపర్ మోడ్ క్విజ్లో మనం కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిపై P1 P2 అంటూ ప్లేయర్స్ నెంబర్స్ ఉంటాయి. మనము క్విజ్ స్టార్ట్ అయ్యే టైంలో ముందుగానే నేమ్స్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ని మనము టైప్ చేసుకుంటాము, లేదా ఎక్సెల్ షీట్లోంచి మనం అక్కడ కాపీ చేసుకుని షీట్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో చూద్దాం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ క్విజెస్. ఈ ప్రోగ్రామ్ కి దిస్ ఇస్ కాల్డ్ క్విజెస్ పేపర్ మోడ్ క్విజ్ ప్రోగ్రామ్. అంటే క్విజ్ లో మనం జనరల్గా ఏం చేస్తామంటే గ్రూప్స్ చేసి మిమ్మల్ని ఇండివిజువల్ గా గ్రూప్స్ ఇచ్చి మీరు గ్రూప్ డిస్కషన్ చేసుకుని ఆన్సర్ చెప్తారు. అదే ప్రాసెస్ ఈసారి మీరేం మాట్లాడాలి. రైట్, మీకు ఒక కార్డ్, దిస్ ఇస్ కాల్డ్ ఏ క్యూ కార్డ్. దిస్ ఇస్ కాల్డ్ క్యూ కార్డ్ అంటే క్వశ్చన్ కార్డ్ అంటన్నమాట. ఈ క్వశ్చన్ కార్డ్ మీద మీకు ఇక్కడ చూడండి కార్నర్లో P1 P2 కొన్ని నెంబర్లు వేశారు. అంటే దట్ మీన్స్ ప్లేయర్ నెంబర్, ప్లేయర్ యువర్ కాల్ ప్లేయర్స్. మీ ప్లేయర్ పక్కన మీ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే P1 P2 P3 అనే విధంగా మీకు నెంబర్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మన క్విజ్ ప్రోగ్రాంలో ఏదైనా ఒక క్వశ్చన్కి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్లో ABCD అని 4 రకాల ఆన్సర్స్ ఉంటాయి. ఈ కార్డ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూస్తే ఏ ఒక సైడ్ ఉంది, బి ఒక సైడ్ ఉంది, సి ఒక సైడ్ అండ్ డి ఒక సైడ్ ఉంది కదా. మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు అందరూ కూడా క్వశ్చన్ చదువుకుంటారు. స్క్రీన్ మీద క్వశ్చన్ చదువుకుని దానికి ఆన్సర్ ఏ అయిందనుకోండి, ఏ ఇటువైపు ఉంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏ ఉందనుకోండి, ఏ ఇలా ఉందనుకోండి, ఇలా ఏ పెడతారు అంతే. బి ఉందనుకోండి, బి రైట్ ఆన్సర్ అనుకున్నారు అనుకోండి, ఇలా తిప్పుతారు. అంతేగాని ఇలా క్రాస్, ఇలా సంక్రాస్గా పెట్టకూడదు. సో మీరు కరెక్ట్ ఆన్సర్ని స్ట్రైట్గా 90 degrees షేప్లోనే మనం పెట్టాలి, డిస్ప్లే చేయాలి. అప్పుడు ఈ మొబైల్లో మీరు పెట్టిన ఆన్సర్స్ అన్నీ కూడా స్కాన్ చేస్తాము. స్కాన్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మీ ఆన్సర్కి డిస్ప్లే అయిపోతుంది. మీకు నెంబర్లు ఇచ్చాం కదా, P1 ఏ ఆన్సర్ పెట్టాడు, P2 అనే అబ్బాయి ఏ ఆన్సర్ పెట్టాడు, P3 అనే అబ్బాయి ఏ ఆన్సర్ పెట్టాడు అని ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతాయి. మీకు పక్కనే పాయింట్స్ వచ్చేస్తాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ లీడర్ బోర్డు. ఆ లీడర్ బోర్డు మీద మీరు ఏంటేంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టా రాంగా అనేది కూడా వెంటనే ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అందరికి అర్థమైందా లేదా? కార్డు ఏ, మీ కార్డులో ఏ వైపు జాగ్రత్తగా చూపించండి సార్కి. ఏ సైడ్, బి సైడ్ జాగ్రత్తగా రొటేట్ చేయడమే. ఓకే, క్లాక్ వైజ్ లో రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సి అండ్ లాస్ట్ వన్ ఈజ్ డి.
ఓకే క్విజ్ పేరు క్విజెస్ ఫర్ యూ, మీకోసమే ఈ క్విజెస్ చేసాం. దీంట్లో ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ, వాటికి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. ఏ ఆన్సర్ రైట్ అయితే ఆ ఆన్సర్ని మీరు డిస్ప్లే చేయడమే, విత్ ఇన్ సెకండ్స్లో స్కాన్ అయిపోతుంది. ఇక చూడండి పైన టాప్లో క్వశ్చన్ వచ్చింది, ఏబిసిడి అని చెప్పి 4 ఆప్షన్స్ వచ్చాయి. దీనిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆ సైడ్ మీరు చూపించాలి. అప్పుడు నేను ఈ మొబైల్లోంచి నేను ఏం చేస్తానంటే స్కాన్ చేస్తాను. ఇక్కడ ఏం చేశాను, నేను నా మొబైల్లో అకౌంట్, ఇక్కడ స్క్రీన్ మీద అకౌంట్, ఒకే అకౌంట్ గూగుల్ అకౌంట్ నేను ఓపెన్ చేసుకున్నాను. అదొకటి చేసుకుంటే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అసలు మీరు బ్యాక్ అయిపోతారా? రైట్ స్టార్ట్. నా మీరు చూపించు. ఓకే రైట్. చూసారా ఇక్కడ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ద డిస్టెన్స్ అరౌండ్ ద సర్కిల్, ఆన్సర్ వచ్చేసింది. అందరూ కూడా కరెక్ట్ గా చేశారు. సో ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ గట్ సేమ్ పాయింట్స్. సో 100% యాక్యురసీ అంటే ఆ క్వశ్చన్ మీ అందరికీ కూడా కాన్ఫిడెంట్ గా వచ్చేసింది. రైట్. There are how many rational numbers between 1 and 0? Okay, let's start. Okay, sir. Fast ga. 20 questions सवाल. तो मैं क्लास में है. Bart. Right. एक आंसर्स एग्री चाहिए सर. Answer exhibit time. Next third question. Fast ga. Third question. You ఏం చెప్తా ఆన్సర్. I'll start scanning. ఎవరు ముందు చూపిస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ అన్నమాట. స్కాన్ స్టార్ట్ అయిపోయింది. 8 members scanned, 10 members scanned, 11, 12, 13, 14, 16, 17, 18. పవిత్ర అయిందా చూడు. మళ్ళీ 7 ఎక్కడ ఉన్నాయి? రైట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 17 మెంబర్స్ అయినారు. ఇంకా చేసుకోవాలి, ఎగ్జిబిట్ చేసేయండి. పాయింట్స్ వచ్చేస్తారు. చెప్పండి, స్ట్రైట్ గా పెట్టాలి. క్రాస్ గా పెడితే అవ్వదమ్మా, క్రాస్ గా పెడితే అవ్వదు. ఇంకా 17 ఇంకో రెండు పేరు పవిత్ర పైన చూపించారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఓకే సరే చెప్పారు. చూద్దాం వస్తుంది. ఓకే, shall we start?
విశ్రావణి రైట్. స్కానింగ్ లేదు. స్కానర్ అయిపోయింది సార్ ఫాస్ట్ వీళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది అప్పుడే. ఓకే స్టార్ట్. అయిపోయింది తీరా. Yeah, next question. Immediate right there. No need to think. Start. Right, I got it. I forgot. Start. Sorry. Ready, start. One के angle value इधर रखेगा. Okay, nice. I will. Right. Yeah, get it there. Okay, start. Better है, बाबू. How do we count on the rest? All right. Yes. Start. Start. Dilip, कैसा 16 hours. क्या? Right. 18 questions and 8. Right. Next 19 question. ఇది నాకు వచ్చు సార్ స్టార్ట్ చేసి దానికి థర్డ్ క్వాడ్రంట్ లో ఏ సింబల్స్ ఉంటాయి? సార్ స్టార్ట్ చేసి స్టార్ట్. All the classics. Right, very good. ఎక్కువ 10 మంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. Last one. It is the Last formula, volume of a cuboid formula. Very easy answer. Right, చూసుకోండి. నా థర్డ్ మీరు పెట్టి గ్రీన్ రైట్ వెరీ గుడ్ రామన్. వాడేంటి బ్లాక్ చేశాడు కదా. పెడతాను షేర్ చేస్తాను. ఇప్పుడే పెట్టండి. ఇంకా వెరీ గుడ్.